నమస్తే అండి అందరికీ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026 అండి. అండ్ తర్వాత వెల్కమ్ టు మై మనీ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అండ్ తర్వాత వచ్చేసి సంవత్సరం అందరికీ ఎట్లుంటుందో మనకి ఏం తెలియదు, ఇక ముందు ముందు తెలుస్తుంటుంది. ఎందుకంటే మనకి 2025లో మాత్రం కొందరికి మంచి జరిగినాయి, కొందరికి చెడు జరిగినాయి, యాక్సిడెంట్లు ఇవన్నీ జనాలు 2025లో ఎవరికి ఆ 25 నచ్చలేదు ఆ, అని చాలా న్యూసెస్ వచ్చినాయి. అప్పుడు న్యూస్ కూడా వచ్చింది కరెక్ట్. ఈ సంవత్సరం ఎట్లుంటో చూద్దామండి. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకొని అందరు వెళ్తున్నారు కదా అండి. అయితే ఏంటంటే మీరు అక్కడ పంపా స్నానం చేస్తారు కదా, అక్కడ జాగ్రత్తగా చేయాలి. మీరు చిన్నపిల్లల్ని కూడా తీసుకుపోతున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళేసి రావాలి. ఎందుకంటే పంబాలో మునుగుతారు కదా, మునిగినప్పుడు అక్కడున్న నీళ్ళు నోట్లో పోవడము దేని వల్లనో ఒక డిసీజ్ వస్తున్నాయంట. ఆ డిసీజెస్ అనేది వాటర్ వల్ల అని తెలిసింది. జాగ్రత్తగా ఉండమని కూడా న్యూస్లు కూడా వచ్చినాయి. అందుకే మీరు కూడా జాగ్రత్తగా పోయేసి పిల్లల్ని జాగ్రత్త తీసుకొని పోయేసి రండి. అక్కడ మునిగేటప్పుడు మాత్రం ముక్కు, నోరు, కళ్ళు మూసుకొని మునగండి నీళ్ళల్లో. ఆ పంబాలో మునిగేటప్పుడు అట్లా జాగ్రత్త స్నానం చేసుకో. కేరళ గవర్నమెంట్ తెలుసుకుంది ఏంటంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా వచ్చిందంట అండి. నిఫా వైరస్ వచ్చిందంట. అంటే కుంటలు నీళ్ళు, ఎక్కడ నీళ్ళు ఉంటే కుంటలు, తర్వాత ఏమంటారు ఇట్లనే ఇప్పుడు పంబ అంటే నదులు ఉంటాయి, అట్లా ఎక్కువ వరకు కుంటల ద్వారా పాండ్స్ల నుంచి ఆ వైరస్ వచ్చిందని చెప్పేసి అని అంటున్నారంట కేరళ గవర్నమెంట్ వాళ్ళు. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ముక్కు మూసుకొని మునగాలండి. ముక్కులో నుంచి బ్రెయిన్కి పోతుందంట. బ్రెయిన్ అమీబా అన్నమాట. బ్రెయిన్ అమీబా బుర్రకే అంటే బ్రెయిన్కే తగులుతుంది అది వైరస్. అందుకే ఇట్లా మూసుకొని మునగాలండి. కాకపోతే అక్కడ అన్నీ కొంచెము ఫ్రెష్గా మంచిగా సోప్ వేసుకొని చేతులు కడుక్కోవడము, మంచి ఫ్రెష్ ఫుడ్ తినడము, అన్నీ కొంచెం నీట్గా ఉండడము, అన్నీ అక్కడున్న అక్కడున్న స్టాఫ్ కూడా కొంచెము స్ట్రిక్ట్ తీసుకుంటుందట. అదంతా మనం కూడా జాగ్రత్త వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నా అండి. అండ్ తర్వాత ఎమర్జెన్సీ నంబర్ కూడా ఒకటి ఉందండి. నేను అది కూడా డాక్టర్ చెప్పిన ఎమర్జెన్సీ నంబరే నేను దీంట్లో కూడా పెడతాను. అది కూడా నేను నంబర్ పెడతాను, అది కూడా చూడండి. ఎమర్జెన్సీ ఎవరైనా ఉంటే మీరు కూడా వాళ్ళకి షేర్ చేయండి. ఆ నంబర్ ద్వారా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే కూడా వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నానండి, అంతే. కాకపోతే జాగ్రత్త పోయి జాగ్రత్త రావాలని చెప్పేసి, ఓకేనా అండి. దర్శనం చేసుకోండి రండి. అది ఏంటంటే మంచి పోయేసి రావాలనే ఉద్దేశంతో నేను న్యూస్ విన్నా కాబట్టి నాకు చెప్పాలనిపించి, నా ద్వారా కూడా నా ఛానల్ నుంచి కూడా వేరే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. అక్కడ కొన్ని స్ట్రిక్ట్గా అంటే అక్కడ స్టాఫ్ అంతా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తుందంట. అది ఫాలో అయితే ఇంకా జాగ్రత్తగా పోయేసి వస్తారు అంతర్స్వాములు. అందుకే నేను జాగ్రత్త అని చెప్పేసి అంటున్నా. నీళ్ళల్లో స్నానం చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త చెయ్యండి. అంటే నోరు, ముక్కు, కళ్ళు మూసుకొని మునగండి, అంతే. అదే జాగ్రత్త. ఫస్ట్ పిల్లల్ని ఇంకా జాగ్రత్త చేయించండి. మీకు అక్కడ ఏమంటారు, ఎక్కడ స్నానం చేసినా ఒకటే కదా అని అనుకుంటే మాత్రం పక్కన ఎక్కడ ఫ్రెష్ నీళ్ళల్లో ఉంటే కూడా స్నానం చేసుకున్నా అది కూడా అక్కడ స్నానం చేసినట్టే కదా. నాకు అది బెటర్ అనిపిస్తుంది. పంబాల మునగాలని ఒకటి ఉంటుంది, ఒక సెంటిమెంట్ ఉంటుంది అనుకో. కానీ ఇట్లా అయితే బెటరు. మనకి ఇన్ఫెక్షన్స్ రావద్దు అని అనుకుంటే ఇట్లా వేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీ జాగ్రత్తలు మీరు చూసుకోండి, జాగ్రత్త వెళ్ళేసి రండి అని నా అడ్వైజ్, అంతే. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటంటే అది అందరికి తెలిసింది అనుకుంటా. నాకు కూడా ఇప్పుడు తెలిసింది కాబట్టి చెప్తున్నా. ఒక్కటి మూవీ ఉంది కదా అండి, అర్జున్ మూవీ. అది ఎట్లయినా మూవీస్ అయితే అన్నీ పురాణాలు చదివే తీస్తారు కదా అండి. అదే స్టోరీ. ఏంటంటే దేవరాయుల కాలంది చక్రవర్తి కదా శ్రీకృష్ణదేవరాయుడు.
తర్వాత గొడుగుపాలుడు శ్రీకృష్ణదేవరాయడిది ఇది ఒక స్టోరీ నేను చెప్తున్నాను. ఆ స్టోరీ అర్జున్ ఏమంటారు ఒక్కడు మూవీ తీసిండ్రు. అది 500 సంవత్సరాల క్రితంది. అది నేను చెప్తున్న ఒక స్టోరీ ఏంటంటే, శ్రీకృష్ణదేవరాయుడు విజయనగర చక్రవర్తి కదా అతను. అయితే ఆయన పక్కన ఎప్పుడు ఒక అసిస్టెంట్, ఇప్పుడు ఆ చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ ఏందండి, ఇప్పుడు సీఎం వాళ్ళ దగ్గర కూడా అసిస్టెంట్స్లు ఉంటున్నారు కదా, చిన్న చిన్న హయ్యర్ పోస్ట్ వాళ్ళ దగ్గరనే అసిస్టెంట్స్ ఉంటున్నారు. అట్లనే అప్పుడు ఒక చక్రవర్తి దగ్గర ఒక అసిస్టెంట్ ఎవరు అంటే గొడుగుపాలుడు. అంటే గొడుగు అంటే ఛత్రి పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా కానీ ఆయన వెంబడే ఉండి గొడుగు పట్టుకొని ఉంటారు కదా, ఆయన గొడుగుపాలుడు. ఆయన గురించే అండి ఇది. ఏంటంటే ఇంకా ఒకరు ఆయన చాలా భక్తుడు అనమాట, విరూపాక్షుని భక్తుడు. చక్రవర్తి విరూపాక్షుని భక్తుడు, మంచిగా పూజ చేస్తాడు. హంపికి వెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకొని వస్తాడు. ఎప్పుడు ఆయనకు ఒకటి ఏమంటారు హాబీ అన్నట్టుగా. అయితే ఇంకా ఒకసారి వెళ్ళలేదు. అయితే ఇక అదేదో ఆయన పనుల వల్ల, చక్రవర్తి కదా, ఆయన పనుల వల్ల బిజీ అయిపోయి మర్చిపోయి వెళ్ళలేదనుకో. ఒకసారి ఇట్లనే ఆలోచిస్తే మధ్యాహ్నం ఇంకా లంచ్ చేసుకొని అట్లా కూర్చొని ఏదో ఉంటాడంట. అయితే ఏమవుతుందంటే, అయ్యో నేను గుడికి వెళ్ళలేదు కదా, త్రయోదశి రోజు ఆయన భోజనం చేసుకొని కూర్చొని ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు. నేను గుడికి వెళ్ళి రాలేదు, కనీసం వెళ్ళేసి రావాలా అని చెప్పేసి టక్కున అప్పుడే ఆలోచన వస్తుంది. ఆలోచన రాగానే ఆయన తొందర రెడీ అయిపోతాడు, రెడీ అయిపోతాడు. హంపికి వెళ్దామని ఉంటుంది, ఈ హంపిలో ఉంటుంది విరూపాక్షుని గుడి. సరే వెళ్ళి దర్శించుకొని వద్దామని చెప్పేసి ఇంకా ఆ గొడుగు పాలుని పిలుస్తాడు. ఆయన కూడా రెడీ ఉంటాడు. పంచకళ్యాణి అంటే గుర్రం అండి, ఆయన చక్రవర్తి గుర్రం పేరు పంచకళ్యాణి. అశ్వం కూడా రెడీగా ఉంటుంది. ఇంకా సరే వెళ్దామని చెప్పేసి వెళ్ళడానికి రెడీ అయిపోతారు. ఇంకా స్టార్ట్ అవుతారు. పంచకళ్యాణిని పిలవగానే పంచకళ్యాణి వస్తుంది. గొడుగుపాలుడు పిలవగానే తను వస్తాడు. రెడీగా స్టార్ట్ అవుతారు. కానీ పోవడానికి ఆ గుర్రం సవారీ చేసుకుంటూ పోతే 3.5 గంటలు పడుతుందంట అండి అక్కడికి, ఆ టెంపుల్కి వెళ్ళడానికి. అది అయినా కానీ ఇంకా స్టార్ట్ అవుతారు, వెళ్తాడు. గొడుగుపాలుడు ఆ గుర్రం వెనకాలే గొడుగు పట్టుకొని, రాజుకి గొడుగు పట్టుకొని ఇంకా రన్నింగ్ చేస్తూనే ఉంటాడు. ఇంకా ఆయన కూడా ఇంకా ఆయన ఎంత అలసిపోతాడు. రాజు అంటే చక్రవర్తి కాబట్టి గుర్రం మీద పోతున్నాడు. ఈయన ఒక ఏమంటారు ఒక వర్కర్ కదా, ఆయన గుర్రం ఉండదు, ఏది ఉండవు కదా, నడకనే కదా. ఆయన అప్పట్లో ఏమున్నాయి, ఏమైనా కార్లు, రిక్షాలు, ఆటోలు అవి ఉన్నాయా? అయితే గుర్రాలు ఉంటాయి. ఇట్లా రాజులు అట్లా ఎవరో పెద్ద వాళ్ళకే అట్లా గుర్రాలు ఉంటాయి. మిగతా వాళ్ళందరూ నడకనేనంట అప్పుడు. అట్లా నడుచుకుంటా ఇంకా ఆ గుర్రంతో పాటు ఉరుక్కుంటా గొడుగు పట్టుకొని 3.5 గంటల ప్రయాణం చేసేసిండు. గుడి దగ్గరకు వచ్చేసరికి ఆ గొడుగుపాలుడు ఇక అక్కడ పక్క మూర్చబడిపోయింది. ఎందుకంటే ఆయన ఉరుక్కుంటూ పోయిండు కదా, అంటే ఉరుక్కుంటూ వెళ్తే ఎవరికైనా ఎంత 3.5 గంటలు అంటే ఎంత కష్టం ఉంటుందో. ఆయన అక్కడ పడిపోతాడు అనమాట. పోయేసరికి చక్రవర్తి రాజు ఏం చేస్తాడు, అయ్యో పడిపోయిండు అని చెప్పేసి వైద్యుడిని పిలుస్తాడు. వైద్యుడిని పిలిచి ఆయనకి ట్రీట్మెంట్ చేయించేసరికి ఇంకా అప్పుడు గొడుగుపాలుడు లేచి తర్వాత ఇంకేముంటుంది సరే అయ్యా మళ్ళా అని చెప్పేసి ఇట్లా గొడుగు పట్టుకుంటాడు. వద్దు నువ్వు ఇప్పుడే అక్కడ పడిపోయి నువ్వే బాగాలేవు, మళ్ళీ ఎందుకు, ఏం అవసరం లే, నీ కష్టానికి నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు నాకు చాలా నచ్చింది, నీ నిజాయితీకి నేను మెచ్చుకొని, నీ నిజాయితీ చాలా బాగుంది, నువ్వు ఒక ఏమంటారు అంటే రాజు చెప్పింది నువ్వు పాటించినవు అంటే నువ్వు ఎంత దూరమైనా కానీ వచ్చినావు నాతోని అని చెప్పేసి ఆ రాజుకి మెచ్చి ఏం చేస్తాడంటే, నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలన్నా నేను ఇస్తా అని చెప్పేసి అప్పుడు ఏమంటారు
చక్రవర్తి ఉంటాడు కదా, కృష్ణదేవరాయుడు అని అడుగుతాడు అనమాట. ఆ గొడుగు పాలుడికి ఏమంటారు, ఏం కావాలో కోరుకో అని చెప్పేసి అడిగితే చక్రవర్తి నాకు ఒక కోరిక ఉంది అయ్యా అని చెప్పేసి అంటారు. అప్పుడు అయ్యా అట్లనే అంటారు కదా, ఇంకా అయ్యా అంటే ఇంకే విధంగా అంటారో మనకు తెలియదు. రాజుగారు నాకు ఒక కోరిక ఉంది నెరవేరుస్తారా అంటే ఏంటో చెప్పు అని చెప్పేసి అనేసరికి, ఒక్కరోజు నేను చక్రవర్తిని కావాలని నా కోరిక అది నెరవేరుస్తారా అయ్యగారు అని చెప్పేసి అనేసరికి, అవునా సరే నెరవేరుస్తా, నేను నీకు ఒక్కరోజు చక్రవర్తిని చేస్తా, సరే నువ్వేం చేస్తావు అని చెప్పేసి అంటే నేను ఎవరు కష్టాల్లో ఉన్నారో, ఎవరు ఆపదలో ఉన్న వాళ్ళు అందరికీ నేను మంచి చేయాలి, ఒక్క రోజులోనే మంచి చేస్తా అందరికీ అని చెప్పేసి అంటే, సరే చూద్దాము అని చెప్పేసి ఆ చక్రవర్తి ఆయన పోస్టుని ఏమంటారు గొడుగు పాలుడికి ఇచ్చేసేస్తాడు ఒక్కరోజు. అంటే ఇవాళ సూర్యోదయానికి ఇస్తే రేపు సూర్యోదయం వరకల ఒక్కరోజు అయిపోతుంది కదా, అప్పుడు నాకు మళ్ళీ చెప్పేసి అంతవరకే నువ్వు చెయ్యాలని చెప్పేసి రాజు అంటాడు. అదే సరే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తాడు. సూర్యోదయం కాగానే స్టార్ట్ చేస్తాడు. ఏంటంటే అందరికీ ఏమంటారు, ఎవరికి ఏ పత్రాలు ఇవ్వడో ఆ పత్రాల మీద ఎవరికి ఏ పనులు చెప్పాలి అవన్నిటి మీద ఇక 7 బాటిల్ ఇంకు అన్ని స్టాంపులు కొట్టుకుంటూ పోతూ ఉంటాడు అందరికి ఇవ్వడానికి. వాళ్ళందరూ మంచిగా బాగుపడి మంచిగా పనులు చేసుకోవాలని అందరికీ పత్రాల మీద స్టాంపులు కొట్టుకుంటూ ఇస్తూ ఉంటాడు. 7 బుడ్రీలు అంటే 7 బాటిల్స్ అయిపోతాయి, ఏమంటే ఇంకు బాటిల్స్ 7 అయిపోతాయి. ఇంకా తెల్లారితే 7 బాటిల్స్ అయిపోతాయి. ఇంకా కొంచెం ఉంది. ఇప్పుడు ఈ కొంచెం దానికి నేను వెయిట్ చేస్తే సూర్యోదయం అవుతుంది, ఏం చేయాలని చెప్పేసి ఏం చేస్తాడంటే తను వాళ్ళ భార్యను పిలిచేసి వాళ్ళ భార్యను నాలుక తెరవమాట అని ఇట్లా నాలుక తెరిస్తే ఆ నాలుక మీద స్టాంపు కొట్టేసి ఏమంటారు ఆ పత్రాల మీద అందరికీ నాలుక ముద్ర స్టాంప్ అందరికీ కొట్టేసి అంతా కంప్లీట్ చేసి ఇచ్చేసేస్తాడు. అందరికి ఇచ్చేసేసరికి ఆ చక్రవర్తి చూసి, ఒక్క చక్రవర్తి ఏం చేస్తావు నువ్వు అంతకు ఇంకా మంచిగా చేసినావు, నీకు ఏమంటారు గొడుగు ఉద్యోగం నీకు అస్సలు వద్దు, నేను ఒక ఊరు రాసిస్తా, నువ్వు అది పరిపాలించుకోపో అని చెప్పేసి ఆ చక్రవర్తికి నచ్చి మెచ్చి ఆయన మంచితనానికి మానవత్వానికి అన్నీ ఆయనను చూసి గ్రహించి అవన్నీ. ఇంకొకటి ఏంటంటే ఈ గొడుగు పాలుడు ఎప్పుడు చక్రవర్తి దగ్గర పక్కనే ఉంటాడు కదా అండి. పక్కనే ఉండేసరికి ఎవరి కష్టాలు వచ్చినాయి, ఎవరికి ఆపదలు వచ్చినాయి, ఎవరికి నష్టాలు జరుగుతున్నాయి, ఎవరు ఏం లేక ఉంటున్నారు, ఎవరు ఏం తినలేక ఉంటారు, అన్నీ పక్కనుండే అందరినీ గ్రహిస్తుంటాడు కదా. అది బాగా ఆయనకి చూసి నేనే ఒకరోజు చెయ్యాలనే ఆలోచన వల్ల ఈ పని అంటే ఈ కార్యక్రమాన్ని ఒక్కరోజు చక్రవర్తి కావాలనే ఆశ రాజును అడుగుతాడు, కోరికని అది నెరవేరుస్తాడు. అంటే అందరికీ ఏం కావాలో అందరికీ స్టాంపు కొట్టేసి పత్రాల మీద స్టాంపులు కొట్టేసి అందరికీ ఇచ్చేసి కంప్లీట్ చేసేసరికి ఆ రాజుకి ఆయనది ఇంత స్ట్రిక్ట్గా వర్క్ చేసిండని నచ్చే ఆ రాజు సొంతంగా ఒక ఊరు మొత్తం ఆయనకే ఇచ్చేసేస్తాడు. ఇది నువ్వే పరిపాలించుకో అని చెప్పేసి ఊరు మొత్తం అంటే చూడండి ఆయన నీతి నిజాయితీకి రాజు ఇచ్చే ఆస్తి చూడు అట్లా. కానీ ఇప్పుడు నీతి నిజాయితీలు ఏమున్నా నిజాయితీలు ఇప్పుడు అవసరం లేవండి జనాలకి. చెడు దారికే అందరూ చెడునే మెచ్చుకుంటారు, చెడు చేసే వాళ్ళనే ఇష్టపడతారు, చెడు దారి పోయే వాళ్ళదే నేర్చుకుంటారు. మంచి దారి ఎవరు చూస్ చేసుకోరు, మంచి దారి గురించి ఎవరు గ్రహించరు, మంచి చేసే వాళ్ళని ఎవరు మెచ్చుకోరు. మంచిగా మాట్లాడే వాళ్ళు, మంచి రూట్ వెళ్ళే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరు. ఇదండి కథ. బాగుంది కదా. గొడుగు పాలుడు అది కూడా హంపికాడ ఉంటుంది. అప్పుడు అది హంపికాడ ఉన్న గొడుగుపాలపురం అండి. ఆ గొడుగుపాలపురంని ఇప్పుడు గోపాలపురం చేసిరంట. హంపిలో ఒక ఊరు గోపాలపురం చేసిరంట. అక్కడ ఆయన అనమాట ఆ గొడుగుపాలుడు.
నేను ఏమంటారు ఆయన పేరు మెన్షన్ చేస్తా పేరుని. మీకు ఈ స్టోరీ నచ్చిందా అండి? నచ్చితే ఒకటి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చిందని ఏదో ఒక స్టోరీ నాకు మాట్లాడాలనిపించింది, నేను మాట్లాడాను. కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, సరేనా? బాయ్ అందరికీ, బాయ్.